హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కారపు చుట్టలు. వీటినైతే మురుకులు, చెక్కిలాలు అని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో నేను అవి చేసి మీకు చూపించబోతున్నాను. కాబట్టి ఎక్కడ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. ఎండు కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మినప్పప్పు అంటే ఉద్దిబేళ్ళు, ఇవి తెల్ల నువ్వులు అరకప్పు పల్లీలు, ఇది నెయ్యి, పసుపు, జీరా, బియ్యపిండి, ఇది పప్పుల పిండి. ఈ పప్పుల పిండి అనేది మనము ఈ పప్పులను తీసుకుని మిక్సీ పట్టి వాటిని జల్లించి ఈ విధంగా పిండికి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడైతే మనము గ్యాస్ మీద పెనం పెట్టి పెనములో ఒక చిన్న గ్లాసుడు మినప్పప్పునైతే ఇలా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న మినప్పప్పును ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక హాఫ్ బౌల్ పల్లీలను కూడా అదే విధంగా వేయించుకొని ఈ వేయించుకున్న వాటిని పక్కన తీసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి వీటిని మెత్తగా పౌడర్ లాగా ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మనం చేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి దవరాను కానీ ఒక పాత్రను కానీ తీసుకొని అందులో ఒక కొలత గిన్నెతో 1 కేజీ బియ్యపిండిని తీసుకున్నానండి. మనం దేంతో అయితే తీసుకున్నామో బియ్యపిండిని దానికి సమానమైన పప్పుల పిండిని కూడా మనము తీసుకోవాలి. అందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పల్లీలు, మినపప్పు మిశ్రమాన్ని వేసి దాన్ని కలపాలండి. మొత్తం బాగా 3 కలిసిపోయేలా కలపాలి. ఇందులోనే మనము ఒక హాఫ్ కప్పు తెల్లటి నువ్వులను కూడా వేసి కలిపి దానిని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనము దీనిలో వేసేటువంటి మసాలాను ప్రిపేర్ చేద్దాం. దాంట్లో సన్నగా తరిగిన ఎండు కొబ్బరిని, అలాగే కొత్తిమీరను, అదేవిధంగా పుదీనాను ఆ మిక్సీ జార్లో వేయాలండి. మీరు కావాలంటే ఇక్కడే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకును యాడ్ చేశాను, జీలకర్ర, అదేవిధంగా ఇందులో ఒక 10 నుంచి ఒక 15 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇందులో వేసి మనము దీన్నైతే వాటర్ వేసి చక్కగా మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక పాత్రలో 1 లీటర్ వరకు నీటిని వేడి చేయాలి. అదేవిధంగా మరో పక్క ఒక పెనుమును పెట్టి అందులో 2 నుంచి 3 స్పూన్ల నెయ్యిని వేసి కాగిన తర్వాత ఈ మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా మిశ్రమాన్నంతటిని ఆ నెయ్యిలో వేయాలండి. ఈ విధంగా వేసిన ఈ మిశ్రమాన్ని కొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తరువాత ఇందులో 1 స్పూను పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పును ఇందులో వేసి మరి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇక్కడ ఉప్పును నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను తీసుకున్నటువంటి ఆ బియ్య పిండి పప్పుల మిశ్రమానికి సరిపోయే విధంగా నేనైతే ఉప్పును ఇక్కడే వేసేసుకుంటున్నాను. మీరైతే తగినంతగా మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడేలాగా ఉప్పును అందులో వేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే మరిగించిన నీళ్లు ఇందులో పోసి దాన్ని బాగా కలపాలండి. ఒకసారి రుచి చూసుకొని దాంట్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ను కూడా వేసి దీనిని బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరగబెట్టాలి. మనమైతే ఇప్పుడు ఈ బియ్య పిండి, పప్పుల పిండి, అలాగే మనము మినుములు, పల్లీలను కలిపిన ఈ మిశ్రమాన్ని చేత్తో మరొకసారి బాగా కలుపుకొని మరిగించిన మసాలా మిశ్రమాన్ని ఈ బియ్య పిండిలో కొద్దిగా వేస్తూ, ఇది చాలా వేడిగా ఉంటుంది, కొంచెం గరిటెతో దీన్ని బాగా కలుపుకుంటూ రావాలండి. కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఈ మిశ్రమాన్నంతటిని అంతా కలుసుకునేలాగా ఈ విధంగా కలుపుకోవాలి.
ఇవి ఒక రోజు కష్టపడి చేసుకున్నామంటే ఒక నెల రోజులైనా కూడా ఇవి మనము స్టోర్ చేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మనము టీతో పాటు ఇవి తీసుకోవడానికి, అలాగే పిల్లలకైతే మంచి స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయండి. వీటిని ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళలో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నేను చెప్పిన విధంగా చేస్తే ఇవి పర్ఫెక్ట్గా మీరు ఈజీగా ఇంట్లోనే కారపు చుట్టలను మనము తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం ఆ మసాలా మిశ్రమాన్ని ఈ బియ్య పిండిలో వేసి బాగా దీనిని గరిటతో కలుపుకోవాలి. కొంచెం పిండి చల్లబడ్డాక చేత్తోనే దీన్ని బాగా మనము కలిపేసి ఈ విధంగా చేత్తోనే బాగా కలుపుకొని దీని మీద అయితే మూత పెట్టేసి దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే ఆ స్టీమ్ అవుతుందండి బియ్య పిండి అంతా ఆవిరికి చాలా సాఫ్ట్గా కొంచెంగా మెత్తబడుతుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి దానిపైన ఒక పెనం పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడే విధంగా ఆయిల్ను ఆ పెనంలో వేసానండి. ఆయిల్ వేడయ్యేలోపు మనమైతే ఈ చెక్లీ పిండిని తయారు చేసుకుందాం. ఇప్పుడు దీనంతటిని మొత్తాన్ని ఒకసారిగా కింద నుంచి అడుగు భాగం నుంచి బాగా ఈ పిండినంతటిని ఒకే విధంగా మసాలా మొత్తం కలిసేలాగా మరొకసారి బాగా చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన ఈ మిశ్రమాన్ని వేడిని కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళను వేసుకుంటూ మొత్తం చపాతీ పిండిలాగా దీనిని మనం కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చపాతీ చేసే పిండిలాగా దీన్ని బాగా మనము కలిపి ఉంచుకోవాలండి. ఈ విధంగా ఉంచుకున్న ఈ మిశ్రమంలోంచి కొంచెం మిశ్రమాన్ని పక్కన ఒక ప్లేట్లో తీసుకొని మిగతా దాని మీద ఒక ప్లేట్ అయితే మూసిపెట్టి ఉంచాలి, లేదంటే అది మొత్తం డ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ విధంగా పక్కన తీసుకున్న ఈ మిశ్రమంలో మరికొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా చెక్లీ మిషన్లో పట్టే విధంగా మనము ఈ షేప్లో చేసుకొని వాటిని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం చెక్లీ మేకర్లో పెట్టి చెక్లీలను తయారు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది చెక్లీ చేయడానికి నేనైతే దీన్ని ఉపయోగిస్తాను. దీంట్లో మనము ఈ విధంగా ఉన్న ఈ ప్లేటు చెక్లీది ఓన్లీ సింగిల్ చెక్లీది మాత్రమే ఉంటుంది. మనము ఈ ప్లేట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్ని ఇందులో వేసి ఇందులో ఈ చెక్లీ పిండిని ఇందులో పెట్టి ఇప్పుడైతే దీన్ని చూడండి, దీన్ని ఈ విధంగా దానికి క్లోజ్ చేయాలి. ఈ బటన్ ప్రెస్ చేసి ఇది కిందకి వెళ్తుంది. ఈ విధంగా దీన్ని టైట్ చేసి ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ని ఇలా మనం తీసుకొని పైన మనము చెక్లీలు ఈ విధంగా రౌండ్గా వీటిని వేయాలి. చూడండి, మనం ఎలా చెప్తే అలా చక్కటి షేప్ అయితే మనము దీని ద్వారా ఇలా చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కువ శ్రమ పడకుండా మంచి షేప్లో మనకు చూడండి ఎంత చక్కగా చెక్లీలు వచ్చాయో. ఈ విధంగా అన్ని చెక్లీలను వేసిన తర్వాత వీటిని ఒక్కొక్కదాన్ని మనం చేత్తో తీసుకుని వేడి నూనెలో వేసుకొని వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. ఎంత చక్కగా చేత్తో పట్టుకుంటూనే వచ్చేస్తున్నాయి, ఎంత చక్కటి షేపు రౌండ్గా వచ్చాయండి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన వెంటనే కొంచెంసేపు వాటిని ఏమి మనం టచ్ చేయకూడదండి. కొంచెం సేపు అవి ఫ్రై అయిన తర్వాత మనం వాటిని ఒక సైడ్ కాగిన తర్వాతనే మరి ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి, లేదంటే చెకిలాలు విరిగిపోతాయి.
కాబట్టి వీటిని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము వేయించుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే అవి పైన మొత్తం అంతా బ్రౌన్గా వస్తాయి, కానీ లోపలంతా పిండి పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మనము మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకుంటే ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలండి. చూడండి ఎంత చక్కగా చెక్లీలన్నీ తయారైపోయాయండి. చూడండి చూడు అలా తుంచుతూనే తునిగిపోయే విధంగా చాలా చక్కటి షేప్లో చూడండి ఎంత చక్కగా చెక్లీలు తయారైపోయినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసిన చెక్లీలన్నీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనం 1 నెల వరకు తినవచ్చండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.